హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ అనేది అమెజాన్ నుంచి రావడం జరిగిందనమాట. సో, అమెజాన్ నుంచి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ యొక్క జాబ్ అనేది అఫీషియల్ అమెజాన్ వాళ్ళు పోస్ట్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే amazon.jobs అని చెప్పి అమెజాన్ డొమైన్ అనమాట. సో, ముందుగా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చరికి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనమాట. ఓకేనా. సో, అది బేసిక్గా L2 రోల్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్. సో, బేసిక్గా ఇందులో మన వర్క్ ఏంటి అంటే మెయిన్గా మన అమెజాన్ తరపు నుంచి డెలివరీ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది అన్నమాట. డెలివరీ వాళ్ళతో లేదంటే కస్టమర్స్తో లేకపోతే సెల్లర్స్తో మీరు అమెజాన్ తరపు నుంచి మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే మనకి యూఆర్ అమెజాన్. ఓకేనా. అంటే మీరే డైరెక్ట్గా అమెజాన్ అంటే డైరెక్ట్గా మీకు అన్ని పవర్స్ ఉన్నాయి, మీరు అమెజాన్ రిప్రజెంటేటివ్ అన్నట్టు మీరు మాట్లాడాలన్నమాట. ఓకేనా. అంటే ఏ కేసులో అంటే ఒక డెలివరీస్ ఫెయిల్ అయినా, డెలివరీస్ లేట్ అయినా, కస్టమర్ అడ్రస్ తప్పు అయినా, ఇలాంటి డెలివరీ రిలేటెడ్గా ఏవైనా సరే, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఏవైనా సరే మీరు కొరియర్ వాళ్ళతోని నెక్స్ట్ సెల్లర్స్తోని కస్టమర్స్తోని మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఇక్కడ మీరు ఎంత యాక్యురేట్గా మాట్లాడి ఆ ప్రాబ్లం ఎంత సాల్వ్ చేస్తారన్నది మీ యొక్క దాని మీద మీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, అది మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ దీనికి మనం ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ కూడా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. సో, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అనమాట. ఓకేనా. అంటే మీరు ఏ గ్రూప్లో చేసినా ఏ గ్రూప్లో డిగ్రీ అయినా పర్లేదు అనమాట. మీకు బేసిక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. ఓకేనా. ఇన్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. అంటే మనకి ఇంగ్లీష్ అనేది కొంచెం బాగా వచ్చి ఉండాలి. అండ్ మనకి టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట, బాగుండాలి. అండ్ అదేవిధంగా మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో, విండోస్ గురించి వాటి గురించి. సో, ఇది బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా మీకు అంటే లాజిస్టిక్స్ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా మీకు కన్సిడర్ చేస్తారు అన్నమాట. మనం లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్ జాబ్ రోల్ చేసాం కదా. సో, చాలామంది అడిగారు కదా జాబ్ సర్టిఫికేట్ వచ్చింది అంటే యూజ్ ఏంటని చెప్పి. సో, ఇలాంటి జాబ్స్కి, ఇలాంటి పెద్ద కంపెనీ జాబ్స్కి ఈజీగా సర్టిఫికేట్ యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మీకు ఈజీగా ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా. సో, ఇలాంటి జాబ్స్కి మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి జాబ్స్ కానీ లేకపోతే వేరే పెద్ద పెద్ద కొరియర్ కంపెనీస్ వాళ్ళు ఇలాంటి జాబ్స్ రిలీజ్ చేస్తారు కదా. సో, అలాంటికి మీకు ఆ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో, మీకు ఈ యొక్క జాబ్కి ఎటువంటి కోడింగ్ అది రావక్కర్లేదు అనమాట. అండ్ అదేవిధంగా మీకు టెక్నికల్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా అక్కర్లేదు అనమాట. టెక్నికల్ డిగ్రీ కానీ టెక్నికల్ కోర్స్ కానీ అలాంటివి మీకు అక్కర్లేదు అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ఆ ఇష్యూస్ని మానిటర్ చేసి అదేవిధంగా మీకు ఎవరికైనా మీకు ఇంటర్నల్గా సపోర్ట్ కావాలంటే రైట్ టీమ్కి ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, ఇది ఓవరాల్ మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అంటే అప్లై చేసే ముందు ఇక్కడ చూసుకుంటే మీకు అమెజాన్ ఒక పెద్ద బ్యానర్ వేసాడు. ఇక్కడ చూసుకుంటే మనకి అమెజాన్ నెవర్ ఆస్క్ ఫర్ ఫీజ్ ఆర్ డిపాజిట్ ఇన్ ఎనీ ఫామ్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకేనా. అంటే అమెజాన్ వాళ్ళు మీకు ఎక్కడ కూడా అప్లికేషన్ ఫామ్లో కానీ ఎవరు ఏ విధంగా కాల్ చేసి కానీ మీకు అప్లికేషన్ ఫీజు అనేది అడగారనమాట. సో, అలాగే ఎవరైనా అడిగారు అంటే అది ఫేక్ అనమాట. సో, ఎవరైనా సరే మీకు అమెజాన్లో జాబ్ ఇప్పిస్తాం ఎంత ఖర్చు అవుతుందంటే అది ఫేక్ అనమాట. సో, అలాంటివి ఎవరు కూడా మీరు బిలీవ్ చేయొద్దు. మీరు నార్మల్గా మీకు జాబ్ అనేది మీ టాలెంట్తో మీరు జాబ్ కొడతారు. సో, మీ టాలెంట్ యూస్ చేసుకొని కంపెనీ వాళ్ళు మీకు అమౌంట్ పే చేస్తారన్నమాట. ఓకేనా. సో, ఆ విధంగా ఉంటుంది జాబ్ ప్రాసెస్ వచ్చేసరికి. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ టాప్లో అప్లై నౌ అని చెప్పి ఉంది కదా. సో, ఇది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట అకౌంట్ క్రియేట్ చేసుకోమని. సో, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు. లేకుంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్పుడు సైన్ ఇన్ అయ్యి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో, ఇది ఆ విధంగా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.